రికార్డింగ్ నెంబర్ 22 భాగవత వివరణము. కృష్ణుడు అర్జునునకు కర్తవ్యము బోధించుట అని ఇక్కడ హెడ్డింగు. అశ్వత్థామను పట్టుకొచ్చారు ఇద్దరు. వెళ్ళి కృష్ణుడు రథం నడిపాడు, అర్జునుడు పట్టి కట్టేసి తీసుకొచ్చాడు వాడిని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడట, అసమర్థులైన పిల్లల్ని, అస్త్రవిద్య తెలియని వాళ్ళని వీడు రాత్రిపూట ఎంతో క్రూరత్వంతో చంపేశాడు. వీడు ఇట్లాంటి క్రూరుణ్ణి బ్రాహ్మడు అనటం కూడా తప్పు. వీడు పాతకుడు, ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. జాలితో నువ్వు వీడిని క్షమించినా కూడా నీకు పాపం అంటదు. ఇక్కడ కృష్ణుడి మాటల్లో ఎంతో ధర్మపరమైన మాటలు చెప్తూ ఉన్నారు ఆయన. గైడెన్స్ అంటే ఇదే నిజానికి. ప్రాణభీతితో పరిగెత్తిన వాణ్ణి చంపటం ధర్మం కాదు అని. అదేవిధంగా బ్రాహ్మణుడు తప్పు చేసిన క్షత్రియులు అతన్ని శిక్షించకూడదు అనేది కూడా ధర్మశాస్త్రం. ఇంకో మాట చెబుతూ ఉన్నారు, కృష్ణ పరమాత్మ అశ్వత్థామ చేష్టలకు కుపితుడయ్యాడు అని అంటున్నారు. ప్రకోపం చెందాడు కానీ రోషపడలేదు ఆయన. రోషపడినవాడు అర్జునుడు. రోషపడినప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. ఆ రోషం వల్ల మన శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది, మన మనస్సు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కృష్ణుడు అలా కాదు. దుష్ట శిక్షణ చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ ఎప్పుడు ప్రకోపాన్ని చూపిస్తాడు కానీ రోషాన్ని కాదు అని అనేక ఘట్టాల్లో భాగవతం చేసిన వర్ణనలో మనకు తెలుస్తుంది అని చెబుతున్నారు ఇక్కడ. అంటే తేడా ఉంది. పిల్లల్ని శిక్షించడానికి శిక్షించాలి కానీ మనం కోపానికి లొంగిపోయి శిక్షించటం కాదన్నమాట. కృష్ణుడు చెప్పిన మాటలన్నీ విని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాడు అర్జునుడు. ధర్మ సూక్ష్మం ఏంటంటే బ్రాహ్మడు తప్పు చేసినా కూడా చంపరాదు. వాడు చేసిన పనికి ఎటువంటి రియాక్షన్ ఉంటుందో వాడి జీవితంలో వాడు ఎలాగో అనుభవించక తప్పదు. దాంట్లో మనం వేళ్ళు కాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. నా ప్రాణం కాపాడమని ప్రాణభీతితో పారిపోతూ ఉన్నవాడిని చంపటం ధర్మం కాదు అని చెప్పాడనమాట. అప్పుడు అర్జునుడు చంపకుండా ఆ విషయం అర్థమైన వాడు ద్రౌపదితో అతని శిరస్సు తెచ్చి నీ పాదాల మీద పెడతానన్నాడు కదా, అందువల్ల సూటిగా తీసుకొచ్చి ద్రౌపది పాదాల మీద పడేశాడు వాడిని. ద్రౌపది ముందు అశ్వత్థామ తల ఎత్తలేకపోయాడు, సిగ్గుతో తల ఉంచుకున్నాడు. చేసిన పని అటువంటిది. స్వభావంతో కృష్ణుడు మెచ్చుకునే లక్షణాలు ఉన్నది ద్రౌపదీదేవి. ఆవిడేం చేసిందంటే కృపి కొడుకును చూసి ఇట్లా మందలించిందిట. కృపి కొడుకు అంటే వాడు ఒక తల్లికి కొడుకే అని అర్థం చేసుకున్నది ఆవిడ అని చెప్పడం అన్నమాట. మిగతా వాళ్ళందరికీ వీడు చాలా చెడ్డవాడుగా కనపడ్డాడు, కానీ ద్రౌపదికి మటుకు ఒక కొడుకుగా వీడినేదన్నా చేస్తే వాడి తల్లి బాధపడుతుంది కదా. కృపాచార్యుడి చెల్లెలే కృపి, ద్రోణుడి భార్య, ఆవిడ బాధపడుతుంది కదా. నాకు ఎలాంటి గర్భశోకం కలిగిందో అదే ఆవిడకి కలుగుతుంది కదా అని ఆలోచించింది. పాపం చెప్పింది ద్రౌపది, మా మగవాళ్ళందరూ ద్రోణాచార్యుని వల్లనే విద్యలన్నీ నేర్చుకున్నారు, మీ తండ్రి వల్ల. నువ్వు కూడా ఆయన కొడుకు అయినందువల్ల ద్రోణాచార్యులంతటి వాడివే. మా దృష్టిలో కొంచెం కూడా కరుణ జాలి లేకుండా నీకు ఈ పిల్లల్ని ఇలా చంపటం నీతి అని అనిపించిందా? బ్రాహ్మడివి, తెలివి తక్కువ వాడివేం కాదు, ఎంతో శూరుడివి, ధైర్యం గలవాడివి. పిల్లల్ని చంపటం ఎంత రాక్షస కృత్యము. ఇదేమి నా కొడుకులేమి నీ మీదకి అస్త్రాలు తీసుకొని రాలేదు, నీకే ద్రోహం చేయలేదు, యుద్ధంలో నిన్ను ఎదుర్కోలేదు, నిద్రపోయే వాళ్ళని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? నేను కొడుకులు పోయి ఎట్లా బాధపడుతున్నానో నిన్ను ఇక ఇలా అర్జునుడు తీసుకొచ్చాడని నీ తల్లి ఎంత బాధపడుతోందో ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. అందువల్ల ద్రోణుడు పోయినా కూడా నీకోసమని ఆవిడ అగ్ని ప్రవేశం చేయకుండా ఉన్నది. నిన్ను బంధించి తెచ్చినందువల్ల ఆవిడ దుఃఖపడుతూ ఉంటుంది. నాకంట ఎక్కువ పుత్రశోకం ఆవిడకు వస్తుంది ఇప్పుడు. అందువల్ల భర్త కన్నా పుత్రుడు ఎక్కువ ఆవిడకి. భర్తతో అగ్ని ప్రవేశం చేయకుండా కొడుకు కోసం జీవించి ఉన్నది. నిన్ను చంపినందువల్ల ఆవిడ బాధపడుతుంది. మేము అటువంటి పనులు చెయ్యము అని చెప్పింది. దానికి ద్రౌపది మాట్లాడిన దానికి ఎంతో సంతోషపడ్డాడు ధర్మరాజు, ఎంతో సంతోషపడ్డాడు. అందరూ సమ్మతించారు ఆ మాటకి. అది నిజమే కదా, ప్రభువులు బ్రాహ్మణుల మీద కోపం తెచ్చుకోకూడదు అని చెప్పిందిట. మీరు బ్రాహ్మలు ప్రభువులం, మాకు మీ మీద కోపం రాకూడదు. ఒకవేళ మేము అలా కోపం తెచ్చుకుంటే
మా రాజవంశాలన్నీ కూడా పాడైపోతాయి, సర్వనాశనం అయిపోతాయి, మేము అలా చేయకూడదు అని చెప్పిందిట ఆవిడ. కానీ భీముడికి చాలా కోపం వచ్చిందిట. పిల్లల్ని చంపిన వాడి మీద జాలి చూపిస్తావా నువ్వు? వీడి మీద కోపం తెచ్చుకోవాల్సింది పోయి నేను ఒక్క గుద్దు గుద్దానంటే చచ్చి ఊరుకుంటాడు వీడని చెప్పి చెయ్యి పైకెత్తి వీడి నెత్తిన ఒక గుద్దు తాను చూస్తూ ఉండమని ముందుకెళ్ళాడట భీముడు. వెళ్ళగానే ద్రౌపదీదేవి అడ్డం వచ్చిందిట. ద్రౌపదీదేవి అడ్డం వస్తే కృష్ణుడు వెంటనే 4 చేతులు సృష్టించుకున్నట్టు. మామూలుగా 2 చేతులతో ఉన్నవాడు చతుర్భుజాలు కలిగి 2 చేతులతో ద్రౌపదిని పక్కకి తీసి ఇంకో 2 చేతులతో భీముణ్ణి పట్టుకొని ఇలా అన్నట్ట కృష్ణ పరమాత్మ, వీడు హంతకుడు, హత్యలు చేసిన వాడిని చంపి నువ్వు కూడా ఆ పాపం మూట కట్టుకుంటావా? నీకు వాడికి తేడా ఏముంటుంది అని అడిగాడన్నమాట. భీముడిని మొత్తానికి ఒప్పుకునేట్టుగా చేసి వెంటనే ఇంకా భీముడికి మాట్లాడటానికి ఏమీ స్కోప్ ఇవ్వకుండా అర్జునుడికి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడంటే, నాకు భీముడికి ద్రౌపదికి కూడా సమ్మతంగా ఉండే శిక్ష ఏదన్నా వెయ్యి వీడికి అని చెప్పి అర్జునుడిని అడిగాడు. అర్జునుడు వెంటనే ఒక ఖడ్గం తీసుకొని అశ్వత్థామ తలంతా కూడా గొరిగేసి లోపల ఒక మహారత్నం ఉంటుంది, అశ్వత్థామ స్పెషాలిటీ అది. ఆ రత్నాన్ని కూడా తీసేసుకొని ఆ బంధాలన్నీ వాడిని కట్టేసినవన్నీ కూడా విప్పేసి ఆ శిబిరంలోంచి బయటికి గెంటేశాడు బలవంతంగా. మనిషిని తోశాడనమాట. తోసి పంపించేశాడు అర్జునుడు. చేసిన తప్పుకు తేజస్సు పోయింది, మణి పోయింది. అశ్వత్థామ దుఃఖంతో సిగ్గుతో వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు మరణదండనకు సరిపోయేటంత తప్పు చేసినా కూడా ప్రభు బ్రాహ్మణ్ణి చంపటం మంచిది కాదు, ఇట్లాంటి పనులే చేయాలట. వాడు ఆస్తి అంతా తీసుకోవచ్చు, లేకపోతే తలగొరిగి పంపించవచ్చు, ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నవన్నమాట. ఇల్లు లేకుండా బయటికి వెళ్ళగొట్టచ్చు అనేటటువంటి శిక్షలు వేయొచ్చు కానీ చంపకూడదు అని చెప్పి పరమ భాగవతమూర్తులైన ప్రభువుల చరిత్రలో అనేక చోట్ల ఉన్నాయి ఇవన్నీ కూడా అని చెబుతున్నారు. అదే చేశాడు అర్జునుడు కృష్ణుడు కలిసి చేసిన మంచి పని అదే. అట్లా కాకుండా ఏదైనా తేడా వచ్చినప్పుడు, ప్రభువులే దుష్టులైనప్పుడు ఏం చేస్తాం? కార్తవీర్యార్జునుడు చేసిన ఘోరాలు, బ్రాహ్మడు ధర్మం తప్పి కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకి పరశురాముడి కథ చదువుకుంటే తెలుస్తుంది కదా. బ్రాహ్మడే దుష్టుడైతే వాడికి ఆశ్రయం లేకుండా చేయటంతో సరిపోతుంది తప్ప అంతకంట ఎక్కువ శిక్ష వేయకూడదు. సామాన్యంగా బ్రాహ్మణుడు అల్పకోపి, ఎక్కువ కోపాలు తెచ్చుకోరు బ్రాహ్మణులు. అందువల్ల రాష్ట్రతంత్రంతో సంబంధం లేకుండా చేస్తే చాలు, వాళ్ళకి ఆ శిక్షే చాలు అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ పాండవులు ద్రౌపది చచ్చిపోయిన పిల్లల గురించి కొంచెంసేపు బాధపడ్డారు. యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ కూడా దహన కార్యాలన్నీ చేసి ధర్మోదకాలు ఇచ్చే వాళ్ళకి చనిపోయిన వాళ్ళ స్త్రీలందరినీ వెంట పెట్టుకుని కృష్ణుడితో అందరూ గంగా తీరానికి వెళ్ళారు. తిలోదకాలు ఇచ్చారు. అందరు ఒక్కసారి గొల్లుమని పాపం ఏడ్చారుట. విష్ణు పాదంలో జన్మించిన గంగలో స్నానం చేసి వెనక్కి వచ్చారు. ధృతరాష్ట్రుడు, కుంతి, ద్రౌపది పొందిన దుఃఖం సామాన్యమైన దుఃఖం కాదు. కాబట్టి వాళ్ళ మనశ్శాంతి కోసం కృష్ణుడు అందరు మునులందరితో కలిసి కొంతకాలం వాళ్ళతో పాటే ఉన్నట్ట. దాంతో కొంచెం ఊరట కలిగింది వాళ్ళందరికీ కూడా అంటున్నారు. గర్వాంధుడైన ధృతరాష్ట్రుని కొడుకులకు ద్రౌపది జుట్టు పట్టుకుని ఈడ్చిన మహాపాపం వల్లనే ఆయుష్ అంతా కూడా క్షీణించింది. గర్వంతో ఒక స్త్రీకి జుట్టు పట్టుకుని లాగినందువల్ల వీడి ఆయుర్దాయం అంతా పోయింది. ఆ పైననే కృష్ణుడు వాళ్ళ చావుకి రంగం సిద్ధం చేశాడు. ఇంతకు పూర్వమే వీళ్ళు నా చేతిలో పోయారు, నువ్వు ఊరికే మా నామకహ చంపేసి కీర్తి గడించుకో అని చెప్పాడు కదా కృష్ణుడు గీతలో అర్జునుడికి. అది చెబుతూ ఉన్నారు. ధర్మరాజుకు చక్కగా రాజ్యం ఇప్పించాడు కృష్ణుడు. జయించారు అనే కీర్తి వాళ్ళకు కలిగించాడు. ఇంద్రవైభవంతో 3 అశ్వమేధాలు జయించాడు పరమాత్మ వాళ్ళ చేత. వాళ్ళు చేసిన దుష్కర్మలకు తగిన ఫలాన్ని పొందుటాన్ని దైవగతి అంటారు. ఆ దైవగతి నడుస్తూ ఉన్నప్పుడు
ఆ వ్యక్తుల్ని నిమిత్త కారణాలుగా చూసి కృష్ణుడు దుష్ట శిక్షణ ధర్మరక్షణ అనే వ్యూహాన్ని నడిపించాడు. అది ఆ దైవగతి ఎలా జరుగుతోందో చూసి దాని ప్రకారం ఎలా చేస్తే కొంచెం మలుపు తిప్పితే దుష్ట శిక్షణ అవుతుంది, కొంచెం ఇటు తిప్పితే ధర్మరక్షణ అవుతుంది అనేది తెలిసినవాడు కాబట్టి అటువంటి చిన్న మార్పులు చేసుకుంటూ ధర్మ సంరక్షణ చేశాడు కృష్ణ పరమాత్మ అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆవిడ జుట్టుబట్టి లాగిన ఫలితమే భారత యుద్ధంలో కౌరవులందరూ కూడా నశించిపోయారు. కృష్ణుడికి శరణాగతి చేసిన పాండవులు అదే భారత యుద్ధంలో పెద్దవాళ్ళయ్యారు. నిష్కంటకంగా ధర్మ పరిపాలన చేశారు. కాలగతిని ప్రవర్తింపజేయడంలో దైవము ఎవరి కర్మఫలాల్ని ఆపడు. ఎవరికి ఏది అంటే ఈ పిల్లల్ని చంపకుండా ఆయనేం ఆపలేదే. ఎవరి కర్మలో ఎలా జరగాలో అవన్నీ జరగనిస్తాడు. కాలగతిని ప్రవర్తింపజేస్తాడు. జీవుడు దైవస్మరణతో లోక జీవితాన్ని నిర్వహించుకొని తను తరించాలి. కానీ దైవము వీడు తరించడానికి దైవము కారణం కాదు. దైవ స్మరణతో జీవుడు తరించాలి అని చెబుతున్నారు. దైవాన్ని స్మరించటం వల్లనే దేవుడే వచ్చి మనకి జరిగే వాటిని అన్నింటినీ కూడా ఆపడు. దైవ గతికి సహాయం చేస్తాడు పరమాత్మ. మనం చేయాల్సిందేమిటి, జీవులు చేయాల్సింది ఏంటంటే దైవాన్ని స్మరించటం ద్వారా కర్మబంధాలు తొలగించుకొని, మనకు చెప్పారు ఆల్రెడీ, భక్తి వల్ల ఏమవుతుంది, పరమాత్మని తలుచుకోగానే ఆయన వచ్చి మనం చేయబట్టుకుంటాడు, మనతో ఉంటాడు, మన మనస్సులో స్థిరత్వం పొందుతాడు. అటువంటి పరమాత్మని వదిలేసి మనం అవి ఇవి చేయటము. అందుకనే కర్మ కౌశలం చేత అన్ని రకాల కర్మ ఫలాలని అనుభవించే పద్ధతుల్ని మార్చుకోవచ్చు. కౌశలము అంటున్నారు. యోగ కర్మ సుకౌశలం అని ఉంది భగవద్గీతలో. యోగం అంటే ఏమిటంటే ఏ పనైనా ఒక స్కిల్ఫుల్గా చేయటం. స్కిల్ఫుల్ అంటే నిష్కామ కర్మే స్కిల్ఫుల్గా చేసేది. ఏది కోరకుండా జస్ట్ చేయాలి కాబట్టి చేస్తాడు. అప్పుడు చేసిన వాడికి ఏ బంధము కలగదు. ఇక్కడ ఉత్తర శరణాగతి అని ఇంకో హెడ్డింగ్ ఉంది. ఉత్తర అనే ఆవిడ మనకు కూడా తెలుసు. అభిమన్యుడి భార్య ఉత్తర, పరీక్షిత్తు తల్లి. కృష్ణుడు చేసిన పనులన్నిటికీ వ్యాసుడు మొదలైన పెద్దలందరూ చాలా ఆనందపడ్డారుట. ఉద్ధవుడు, సాత్యకి వీళ్ళందరూ కూడా నువ్వు వచ్చి చాలా కాలమైంది, ఈ ద్వారకకు వెళ్ళిపోదాము అని కృష్ణుడు కూడా సమ్మతించి రథం ఎక్కపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఉత్తర ఎంతో కలవరపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. పాపం ఆవిడ గర్భం ధరించి ఉంది, గర్భవతి. కాలాగ్ని లాంటి అస్త్రం ఏదో నా మీద ప్రయోగించారు ఎవరో. భయంకరమైన తేజస్సుతో అది నా గర్భాన్ని దహించడానికి నా వెనకాల పడింది ఆ అస్త్రం. నాకు నీ పాదాలు తప్ప ఇంకో శరణ్యం లేదు. నా కడుపులో ఉన్న బిడ్డ తాపంతో పొరలుతున్నాడు, రక్షించు. నీ చెల్లెలి కోడలి బాధ తొలగించు. నీ మేనల్లుడు శత్రువులతో చచ్చిపోయాడు, ఈ వంశాంకురం ఒక్కటే మిగిలింది. ఆ వంశాన్ని రక్షించే బాధ్యత నీ మీదున్నది. కొన్ని వందల బ్రహ్మాండాలు నీలో ఉండంగా ఒక్క స్త్రీ గర్భాన్ని రక్షించడం నీకు పెద్ద విషయం కాదు కృష్ణ అని అడిగింది ఆవిడ. ఆశ్రిత వత్సలుడైన కృష్ణుడు అంటే ఎవరు ఆశ్రయించినా కూడా ఎంతో ప్రేమగా ఆదరించేటటువంటి వాడు. అటువంటి కృష్ణుడికి విషయం అర్థమైపోయింది. అశ్వత్థామ అస్త్రం ప్రయోగించాడు. లోకంలో పాండవులనేవాళ్ళు మిగలకూడదు అనే ఉద్దేశంతో పాండవుల మీదికి వాడు ఇప్పుడు కూడా మళ్ళీ అస్త్రప్రయోగం చేశాడు అని అర్థమైంది ఆయనకి. పాండవుల మీదకి ఉత్తర కడుపులో ఉన్నటువంటి వంశాంకురానికి కూడా, ఆ వంశాన్ని ఉద్ధరించేవాడు పుట్టబోయేవాడు కాబట్టి వాడి మీదకు కూడా అస్త్ర ప్రభావం రావటం వల్లనే ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చిందన్నమాట. సో విషయం అర్థం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆ బ్రహ్మాస్త్రానికి అడ్డుగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు పరమాత్మ. దైవచింతన తప్ప వేరే ఏదీ లేకుండా సన్మార్గంతో జీవితాన్ని గడిపిన పాండవుల్ని రక్షించటం అనేది తప్పనిసరి అని తెలిసినవాడు కృష్ణ పరమాత్మ. దైవానుగ్రహం ఈ రూపంలో ఎప్పుడూ పనిచేస్తూ ప్రసరిస్తూనే ఉంటుంది అంటున్నారు ఇక్కడ. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం విష్ణు తేజస్సుతో వేస్ట్ అయిపోయింది. న్యాచురల్ అది.
బ్రాహ్మణుడి అస్త్రం విష్ణువు ముందర ఎక్కడ, బ్రహ్మాస్త్రం విష్ణువు ముందర నిలవలేదు. అదో పెద్ద విషయం కాదు పరమాత్మకి. ఇట్లా రక్షించి వాళ్ళందరినీ కూడా బ్రహ్మాస్త్రం బారి నుంచి అందరినీ రక్షించి ద్వారకకు బయలుదేరదామని మళ్ళీ రథం ఎక్కబోతుంటే కృష్ణుడిని సమీపించి కుంతీదేవి ఇలా అన్నదిట. ఇంత మటుకు కుంతీదేవి డైలాగులు ఏం లేవు మనకి. ఆవిడ ఇలా స్తుతించిందిట కుంతీదేవి. చెప్పుకుందాం మళ్ళీ. మన 22వ నెంబరు రికార్డింగు అయిపోయింది. భాగవత వివరణము అయిపోయింది.